ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. గత 4-5 వీడియోస్ నుంచే కీర్తన 119, 48 వరకు చదువుకొని ధ్యానం చేసాము. ఈరోజు 49 నుంచి 56 వరకు చదువుకొని ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. మమ్మల్ని క్షమించండి ప్రభు యేసయ్య. మీ వాక్యం ధ్యానం చేస్తున్నగా మీరే మాతో మాట్లాడమని ప్రభు యేసయ్య. మాకు సహాయం చేయండి ప్రభు యేసయ్య. మీ వాక్యం చదువుతుండగా మీరే మాతో మాట్లాడి మాకు బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని ప్రభు యేసయ్య. మీ వాక్యం మమ్మల్ని ధైర్యపరుస్తుంది ప్రభు యేసయ్య. మాకు సహాయం చేయమని, మీరే మాకు తోడు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి. 119, 49 నుంచి 56 వరకు చదువుకున్నామండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకున్నాను, దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీ సేవకుడికి నీవు దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకో ప్రభు యేసయ్య. మనకు కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చింటారు. వాటి నిమిత్తం ప్రభువ జ్ఞాపకం చేస్తాయా, మమ్మల్ని కరుణించయ్యా ప్రభు అని చెప్పి మనం కూడా మాట్లాడాలంటే వాగ్దానం వల్ల మనకి నిరీక్షణ పుడుతుందంట. ఆ వాగ్దానం ద్వారా మనకి నిరీక్షణ వస్తుంది అనే వాక్యం చదువుతుందండి. 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. అవునండి, మనకి వాక్యమై నెమ్మది పుట్టిస్తుంది, బ్రతికించేది వాక్యం. ఎందుకంటే అది ఏందో వాక్యం ఉన్నాను, వాక్యం దేవుని ఎద్దనను, దేవుడే వాక్యమై ఉండను. అవునండి, మనం బ్రతకడానికి గల ఆక్సిజన్ వస్తుంది దేవుడి దగ్గర నుంచి. మనము ఒక హాస్పిటల్కి పోతే సిలిండర్కి 3000 కట్టాల్సి వస్తుంది. కానీ ప్రతిరోజు దేవుడు మనకి ఎంత లీటర్లు, కేజీలు ఆక్సిజన్ ఇస్తున్నాడు. కాబట్టి మనం బ్రతికిస్తుంది దేవుడే. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నారు? నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. చూడండి, దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి. ఎందుకంటే అదే మనకి నెమ్మది కలిగిస్తుంది. వాక్యమే నెమ్మది. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు దేవుడే మనతో స్వయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, రెండు ఉండాలి. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. గర్విష్ఠులు చూడండి, అపహసించారంట. మనం అపహసించేది గర్విష్ఠులు మాత్రమే. ఎవరు తెలియని వాళ్ళు, అదే తన మీద తనకి గర్వం ఉన్న వాళ్ళు మాత్రమే అపహసిస్తారండి. మన వాక్యం నమ్ముకొని ఉన్నప్పుడు గరిష్ఠులు మాత్రమే మనల్ని అపహసిస్తారు. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక. అవునండి, మనల్ని ఎవరు అపహసించినా, ఎవరు ఏమన్నా, మనం పట్టుకున్న వాక్యాన్ని పట్టుకొని నిలబడాలి. ఏబు అయితే ఎలా నిలబడ్డాడో, అంటే తన కుటుంబం మొత్తం, పిల్లలు మొత్తం చనిపోయినా, తన భార్య వచ్చి ఇంకెందుకు దేవుడు లేడు, ఉద్దేశించి చనిపోవన్నా కానీ ఎప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు కదండి. అలానే మనం కూడా దేవుని గట్టిగా పట్టుకొని ఉండాలండి. ఆ తర్వాత కూడా నలుగురు స్నేహితులు, నువ్వా నీతిమంతుడవా, నువ్వు ఏదో తప్పు చేసావు, గుర్తుంచుకో, జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు, యోబు నేను అలా ఎన్నడూ లేను, ఏంది మీ నాన్న వాళ్ళు మా గుడ్లు కాసే అటువంటి వాళ్ళైనా మీరు నన్ను తీర్పు తీర్చడానికి వచ్చారు అన్నట్టు మాట్లాడతారంటే యోబు 29లో ఉంటది, 23లో. అలా మనం కూడా మనం నమ్మింది గట్టిగా పట్టుకొని ఉండాలని. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొనుము, నేను ఓదార్పు నొందితిని. అవునండి, దేవుడికి న్యాయం, విధి అనేది ఉంది. పూర్వకాలం నుంచి, ఎప్పటి నుంచో దేవుడు మనిషిగా చూస్తాడు. మనిషికి ఒక న్యాయము, ఒక పద్ధతి అనేది ఉందండి. ప్రతిరోజు దేవుడు అది మర్చిపోడండి. మనం కూడా అలానే చేయాలి. ప్రభువా, నీ న్యాయ విధిని ఒకసారి జ్ఞాపకం చేసుకోయాను అయ్యా. నీ సన్నిధిని హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదా, నీ సన్నిధిని నేను ఎలా
ప్రవర్తించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయాలండి. అప్పుడు మనం ఓదార్పు పొందుతాం. ఇప్పుడు మనం ఓదార్పు పొందుతాం. మన విశ్వాసంలో పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలండి. నీ ధర్మశాస్త్రంలో విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. అవునండి, దేవుడు ఆజ్ఞలు విడిచి తిరిగే వాళ్ళని చూస్తే రోషం వస్తుంది, కోపం వస్తుంది. కొన్నిసార్లు అయితే వీళ్ళని కొట్టేద్దాం అనిపిస్తుంది. కానీ మనం అలా చేయకూడదు. మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం వాళ్ళు పేరు పెట్టి ప్రార్థన చేయాలి. మనకు రోషం వస్తుంది. చూడండి, దావీదు భక్తుడు కూడా ఇక్కడ నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనం చూడగా నాకు అధిక రోషం కలుగుతున్నదంట. రోషం వస్తుంది. మనకు కూడా కొంతమంది పాపాలని చూసినప్పుడు కోపం రావచ్చు, మన ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకును నీ కట్టడలు హేతువులాయను. అవునండి, మనం యాత్రికులు. మనం కేవలం యాత్రికులు మాత్రమే. యాత్రికుని ప్రయాణం అని ఒక జాన్ బెనియన్ రాసిన పుస్తకం ఉందండి, చాలా బాగుంటది. అతను ప్రయాణించేటప్పుడు అంటే మాయాలోకం నుంచి పరలోకానికి ప్రయాణం అది చాలా బాగుంటుంది. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం ప్రయాణించేటప్పుడు ఎటువంటి కార్యాలు వస్తాయని. అటువంటి యాత్రికుడైన నేను బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే హేతువులు. మనము యాత్ర చేసేటప్పుడు ఆయన కట్టడల్ని ధ్యానం చేసుకుంటూ ఉండవాలండి. అది ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. చూడండి, ఉదయం రాత్రి మొదటి కీర్తనలో ఏముందండి? నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రమును ఉదయము రాత్రి ధ్యానం చేయాలంట. అలానే ఇక్కడ యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. పగలే కాదండి, మనం పగలు వెళ్తూ ఉన్నంత వరకే కాదు, రాత్రి కూడా మన ఆలోచనలో కూడా, తలంపుల్లో కూడా దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుని నామాన్ని స్మరిస్తూ చెడుకి దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కొవ్వు మీద దొరికినట్టు దొరుకుతుంది. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చూడండి, దావీదు భక్తుడు ఎంత చక్కగా అంటున్నాడు. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు నీరు కలిగి, అదే నాకు వరముగా దయచేయబడింది. ఆయన ఉపదేశం మనకు వరం అంటండి. చూడండి, దావీదు భక్తుడు అసలు వరం ఇంత గొప్పగా అన్నాడు. వరంగా దయచేయబడిందంట నా ఉపదేశం. మనకింకా అతి విలువైన గొప్ప బహుమానం వారి పాపం నుంచి రక్షించబడి ఆయన గాయాల ద్వారా స్వస్థత, ఆయన రక్తం ద్వారా రక్షణ. మనం ఎప్పుడైతే ప్రార్థించి అడిగి వేడుకుంటామో అప్పుడే మనకు వస్తుంది. మనకిచ్చిన వాగ్దానాలన్నీ, ఒక సేవకుడు అంటాడు, మనకిచ్చిన వాగ్దానాలు బంగారపు ఫలాలు. వాటిని వాగ్దానాన్ని చేతులతో కోసుకోవాలి. అవునండి, మనకిచ్చిన ప్రతి వాగ్దానం ఏ వాగ్దానం చిన్న వాగ్దానం కాదు. వాటన్నిటిని మనం సాధించాలంటే ప్రార్థన అనే చేతులతో మాత్రమే కోసుకోగలం. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తూ, ఎక్కువగా వాక్య ధ్యానం చేస్తూ. చూడండి, దావీదు భక్తుడు రాత్రి కూడా నేను స్మరణ చేయొచ్చు. రాత్రి కూడా స్మరణ చేయాలి, స్మరణ చేసుకుంటూ ఉండాలి. యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నామని మహోన్నతుడమ్మ నీ స్తోత్రాలు ప్రభు. యేసయ్య క్షమించండి, తోడు నడిపించండి ప్రభు. తోడుకు తండ్రి యేసయ్య. దావీదు భక్తుడు రాత్రి పగలు నీ ధర్మశాస్త్రం విడవకుండా యేసయ్య నడిచాడు ప్రభు. మేము కూడా అలానే నీ కట్టడ విషయం ఆనందించు ప్రవర్తించాలి ప్రభు. మాకు సహాయం చేయండి. అవును ప్రభు, నాకు సహాయం చేయండి. సమస్తాన్ని మీరు చేయగలరు. నేను తప్పును క్షమించమని మా హృదయంలో సహించమని మా ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. అందరికీ ప్రైజ్.